అదేవిధంగా తుడా చైర్మన్ టీటీడీ బోర్డు ఎక్స్-అఫిషియో మెంబర్ డాలర్ దివాకర్ రెడ్డి గారిని క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. వేదిక మన పెద్దలు మినిస్టర్ రాంప్రసాద్ అన్న గారికి, తిరుపతి జిల్లా కలెక్టర్ గారికి, స్పోర్ట్స్ ఎండి గారికి, శాప్ చైర్మన్ రవీనన్న గారికి, చల్లాబాబు అన్న గారికి, ఇప్పుడే విచ్చేసేటువంటి పార్లమెంట్ అధ్యక్షుడు నరసింహ యాదవ్ అన్న గారికి, ఆర్సీ మునికృష్ణ గారికి మరియు శాప్ డైరెక్టర్స్కి, ఇక్కడున్న ప్లేయర్స్కి, ప్రింట్ అండ్ మీడియా మిత్రులకి అందరికీ నా నమస్కారాలు. ఈరోజు మొట్టమొదటిగా ఫస్ట్ స్టేట్ లెవెల్ అమరావతి ఛాంపియన్షిప్ తిరుపతిలో లాంచ్ కావడం చాలా ఆనందంగా ఉంది. మీకు అందరికీ తెలిసి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఫస్ట్ ఏ స్పోర్ట్ అయినా మంచిగా పాజిటివ్గా సక్సెస్ అయిందంటే ఫస్ట్ తిరుపతి నుంచి స్టార్ట్ అయింది. అది ఇంతకుముందు మన గిరీష గారు తిరుపతి కమిషన్ ఉన్నప్పుడు ఫస్ట్ మనం స్టేట్లో ఎవరు చేయ విధంగా చిత్తూరు క్రికెట్ లీగ్ అనేది తిరుపతిలో ఇదే గ్రౌండ్లో లాంచ్ చేసి అత్యంత భారీగా రూరల్లో ఉన్నటువంటి టాలెంట్ విద్యార్థులందరినీ కూడా వాళ్ళని బయట తీసుకొని వచ్చి ఫస్ట్ 6 టీమ్స్ సెలెక్ట్ చేసి ఐపీఎల్ ఏ విధంగా జరుగుతుందో దానికి మించి ఎక్కడ కూడా తగ్గకుండా జరిగే విధంగా చిత్తూరు క్రికెట్ లీడ్ చేసి ఈరోజు ఆ ప్లేయర్సే ఏపీఎల్ అందరూ కూడా ఆడే విధంగా ఈరోజు చేశారు. దాంట్లో వన్ ఆఫ్ ద మెయిన్ పర్సన్ ఆ రోజు మన గిరీష సార్ కూడా ఉన్నారు దాంట్లో. సో కాబట్టి మీకు అందరూ తెలిసి ఈరోజు స్పోర్ట్స్ అంటే తిరుపతి జిల్లా మీరందరూ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం మొట్టమొదటి స్థానం ఉండాలని చెప్పేసి స్పోర్ట్స్లో నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మాకు స్వార్థం ఉంటుంది కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో తిరుపతి జిల్లా మొట్టమొదటి స్థానంలో రావాల్సిన ప్లేయర్స్ కూడా నేను మీకు అందరికీ మనస్ఫూర్తి చెప్తున్నాను. మీకు ఎప్పుడు ఏ అవసరమన్నా కూడా శాప్ చైర్మన్ గారు కావచ్చు, ప్రభుత్వం తరఫున కావచ్చు, అన్ని విధాలకు కూడా మీకు అన్ని సపోర్ట్ ఉందని చెప్పి మనస్ఫూర్తి చెప్తూ ఈ అవకాశం ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీ సహకారం కావాలి. తోడా పూర్తిగా శాప్కి 10% వాటా ఇవ్వాలని కోరుకుంటున్నాం.